ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం ఫస్ట్ నుంచి 16 వరకు జరుగు గోచారం తీసుకుంటున్నాము ద్వాదశ రాశుల వారికి. ముందుగా తీసుకున్నట్లయితే మొదటి పక్షంలో ఏ గ్రహం ఏ రాశిలో తీసుకున్నట్లయితే శని రేవతి నక్షత్రంలో ఉన్నాడు, రాహు వచ్చేసి కుంభ రాశిలో ఉన్నారు, అలాగే రవి కుజుడు బుధుడు శుక్రుడు వచ్చేసి ఇక మీనరాశి ధనుడు రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ వృషభ లగ్నం తీసుకున్నట్లయితే మీకు మృగశిర ఉత్తర నెక్స్ట్ వృషభ రాశి తీసుకున్నట్లయితే కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి మనకు ఈ యొక్క వృషభ లగ్నం కిందికి వర్తిస్తుంది. వృషభ లగ్నం వారికి మీకు మీ రాశిలోనే చంద్రుడు ఉన్నాడు, 3వ ఇంటి చక్కగా అవినాభావ సంబంధం ఉంటుంది. సిబ్లింగ్స్లో మాతృసౌఖ్యం బాగుంటుంది, తల్లిగారి గురించి ఆలోచిస్తారు. వృషభ రాశి వారు మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగుండే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వ్యవసాయం కలిసి వస్తుంది, ఏదైనా పెట్టుబడి పెట్టి భూ పర్చేస్ చేసే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లలో జాగ్రత్త వహించండి, చాలా జాగ్రత్త వహిస్తూ డీల్ చేసినట్లయితే సక్సెస్ మీకు అందే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే బిజినెస్ రంగం, కళాత్మక రంగాలలో ఉన్న వారికి, పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడాను మిశ్రమ ఫలితాలు అనుకుంటే అంతకంటే కొంత తక్కువ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చతుర్థాధిపతి అయినటువంటి రవి మీకు అష్టమంలో పడ్డాడు. అక్కడ బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. ఈ 4 గ్రహాలు అంటే రవి కుజుడు వచ్చేసి మీకు సప్తమ వ్యయాధిపతి. ఇక్కడ జీవిత భాగస్వామి సొసైటీలో నుంచి కొన్ని గొడవలు, అలాగే కొంచెం శయ్య సౌఖ్యాలు లోపించడం ఇవన్నీ జరగడం. నెక్స్ట్ శుక్రుడు వచ్చేసి మీ రాశాధిపతి, షష్టాధిపతి. శత్రు రుణ రోగ విముక్తి కొంచెం బయటపడి మీరు ఇందులో కొంత రిలాక్స్ అయ్యే ఉంది. శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు, రవి బాగలేడు, కుజుడు బాగలేడు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి రవి మీకు పంచమాధిపతి కదా, చతుర్థాధిపతి, తల్లిగారి స్థానం, తండ్రి భావకారకుడు. తల్లిదండ్రుల మీద కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బిజినెస్ మీకు లాభసాటిలో నడుస్తుంది. మీరు అనుకున్న అంచనాలు అంటే ఇంకా మంచి బిజినెస్ చేయగలుగుతారు, మంచి పదవి పొందగలుగుతారు, ఆరోగ్యం బాగుంటుంది. అన్ని సర్వకాల సర్వావస్థల ఎందు ఆ భగవంతుడు మిమ్మల్ని అమ్మవారు కృప వెంటాడుతుంది. అమ్మవారికి దయచేసి మీరు ఉపాసనలు చేసుకోగలిగితే, ఉపాసన మీన్స్ ఎటువంటి ఆహార త్యాగం చేయాల్సిన అవసరం లేదు. స్నానం చేశాక పూజ చేసుకుని నామస్మరణ చేసుకున్నట్లయితే మీకు సరిపోతుంది. ఈ పక్షం రోజులు స్వస్తి.